నమస్తే అండి, నేను మిశ్రావని. మన భద్రాచలంలోనే రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. ఎంతమందికి తెలుసు? 20 ఇయర్స్గా ఇక్కడే ఉంటున్నాం మేము కూడా. అయినా రామాలయానికి ఇంత దగ్గరలోనే పురాతనమైన క్షేత్రం ఉందని ఇప్పుడే తెలిసింది. సో మీరందరూ కూడా దర్శించుకోండి. ఆలయం ప్రత్యేకత అర్చకుల మాటలోనే విందాం. రంగనాథ స్వామి కాబట్టి ఆయన కన్నా ఉన్నతంగా పైన ఉండాలి అని చెప్పి రామదాసు గారు ఇక్కడ రంగనాథ స్వామి ప్రతిష్ఠ చేసి ధ్యానం చేసుకుంటూ కింద ఎలా కొడుతున్నాడని చూస్తూ ఉండేవాడు. ఆ విగ్రహం కొద్దిగా జిరావస్థ వచ్చిందని చెప్పి తీసేసి 2010లో పునఃప్రతిష్ఠ చేశారు. ఆడవారు అప్పటి వారి, ఉత్సవమూర్తులు అప్పటి వారి. పాత మూర్తిని కొంచెం శుభ్రం చేసి ఆర్చిలో పెట్టాం పైన. ఈ గుట్ట పేరే రంగనాయకుల గుట్ట. ఇక్కడే ధ్యాన మందిరం ఉందండి. భక్త రామదాసు ఇక్కడే నివసించారని చెప్తూ ఉంటారు. ఆ గుట్టపై నుంచి గోదావరి అంతా చూస్తుంటే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ విగ్రహాన్ని చూస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మదన మోహనాచార్యులు ఈ ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారండి. భద్రాచలం వచ్చి రామాయణం దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఈ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. నమస్తే.